ప్రజలు ఇంకా వాడి మాయలోనే ఉన్నాడు. వాడి నకిలీ మాటలని, ఫేక్ నవ్వులని నమ్మడం మానేయండి అంటూ నిఖిల్‌పై షాకింగ్ మీద షాకింగ్ పోస్టులని షేర్ చేసుకుంటూ వస్తున్న కావ్య పోస్టులు. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్‌లో 13th వీక్ నామినేషన్ ప్రాసెస్ కావడంతో బిగ్ బాస్ అయితే సోనియాని హౌస్ లోపలికి రప్పించి నామినేట్ చేయమని అడగడంతో సోనియా నిఖిల్‌ని నామినేట్ చేస్తుంది. అది కూడా యశ్వినితో నీ ఆట బాగోలేదు అంటూ. ఇక నిఖిల్ అయితే యశ్వినిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఆ విషయం యశ్వినికి కూడా చెప్పేసా. యశ్విని నా పైన ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినప్పుడే అంటూ ఆ మాటలకి యశ్విని అయితే చాలా గట్టిగా రియాక్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్క్రీన్ పైన ఇంత పెద్ద టెలివిజన్ షోలో నేను నీ వెనక పడుతున్నట్లు నా క్యారెక్టర్ని నువ్వు లూజ్ చేస్తున్నావా అంటూ యశ్విని కూడా నిఖిల్ని ఏమాత్రం ఊరుకోదు, గట్టిగా ఇచ్చుకుంటుంది. అలా వీరిద్దరూ రచ్చ ఇలా ఉంటే కావ్య అయితే నిఖిల్ కోసం అసలు స్టేజ్ పైకే కాదు బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో కూడా అడుగు పెట్టలేదు. దానికి కారణం ఏమైందో ఏమో అంటూ అభిమానులు అడుగుతూ ఉంటే నిఖిల్ని గెలిపించొద్దండి అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంది. కొంతమంది అద్భుతమైన నటిస్తూ ఉంటారు. వారికి నిజంగానే నటించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అందరినీ ఆకట్టుకుంటూ అమాయకంగా ఉంటూ చిన్న నవ్వు నవ్వుతూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల వాడు మంచిగా అందరి ముందు కనిపిస్తూ ప్రజలలో మంచి స్థానాన్ని సంపాదించుకోవడం వల్ల అతడి వల్ల బాధింపు పడి నరకం చూసిన అమ్మాయికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అయితే ప్రజల దృష్టిలో ఆ వ్యక్తి నిజస్వరూపం తెలియజేయడం అయినా చాలా కష్టమే. అతను ఇలా అని చెప్పడం కూడా చాలా కష్టమే. వాళ్ళు ఎప్పటికీ కూడా మంచి వాళ్ళుగానే మిగిలిపోతారు అంటూ ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసింది సోషల్ మీడియాలో.